ఉప ముఖ్యమంత్రి సినిమా యాక్టర్గా ఉండినప్పుడు, స్వయాన ముఖ్యమంత్రి గారు బామర్ది సినిమా యాక్టర్గా ఉండినప్పుడు, ఎమ్మెల్యేగా ఉండినప్పుడు సినిమా టికెట్లను పెంచుకునే విషయంలో మా ప్రభుత్వంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగిన తదుపరి మల్టీప్లెక్స్లలో ఈ రేట్ ఉండాలి, సాధారణ థియేటర్లో ఈ రేట్ ఉండాలి అని ఆనాటి ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి గారు పేర్ని నాని గారి ఆధ్వర్యంలో ఓ పెద్ద డెలిగేషన్ వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, వాళ్ళు అభ్యర్థించడం. పెద్ద సినిమాలు అంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు, మరి ఇతర భారీ సినిమాలకు ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఆ రోజున ఆ ప్రభుత్వం ప్రోత్సహించిన మాట వాస్తవం. మరి ఇదేమి ఇప్పుడు మొన్న ఆయన సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది, దానిలో సమాజ శ్రేయస్సు దృష్ట్యా, సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఏమన్నా అంశాలు ఉన్నట్టు ఏమీ లేవు. రక్తపాతం ఉంది, చంపుకోవటం ఉంది, నరుక్కోవటం ఉంది. దానికి ప్రభుత్వం రేట్లు పెంచింది, అంటే ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇప్పుడు ఈయన ఒక మత సంబంధిత అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సినిమాలని సోషల్ మీడియాలో వస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయితే కానీ దానిలో ఏమేమి అంశాలు ఉన్నాయో, దానికి ఎందుకు ప్రోత్సహించాడో, బావమర్దని ప్రోత్సహించాడా, నిజంగానే ఏమన్నా విలువలు ఉన్నాయని చూద్దాం. ఏదేమైనప్పటికీ సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలని వైసీపీ కోరుకుంటుంది.